సో ఇదిగోండి ప్రియా ఖుష్బు వీళ్ళతో నేను చాలాసేపు అయితే ట్రావెల్ చేశాను. సరదాగా వాళ్ళ విషయాలు మాకు చెప్పారు. సో కాకపోతే వాళ్ళు ఇంకో దేవాలయంకి వెళ్ళిపోతున్నారు కాబట్టి నా దారి అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఏ సే హాయ్ హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. హాయ్ आपसे मिलकर अच्छा लगा. సో చక్కగా దర్శనం అయితే అయిపోయిందండి. చాలా అద్భుతం. ఇదిగోండి నేను ఇంకొక వ్యూని దగ్గర నుండి చూపిస్తున్నాను మీకు. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. జై మాతాజీకి జై. చాలా అద్భుతంగా ఉంది చూడండి. చూస్తాను మళ్ళీ ఇంకెక్కడైనా విజువల్స్ కనిపిస్తే తీస్తాను. మనం ఇంతవరకు అయితే నేను మ్యాక్సిమం ఇంతవరకు అయితే తీయగలండి. ట్రై చేశాను ఇంతే బెస్ట్. సో రోప్వే నాకు ఇష్టం ఉండదు కానీ మరి రోప్వే ఎందుకు వచ్చానంటే ఇప్పుడు దాదాపు ఒక 13 కిలోమీటర్లు నేను ట్రెక్ చేసుకొని వచ్చాను కదా వైష్ణోదేవి దేవాలయానికి. సేమ్ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. షార్ప్ ఆబ్జెక్ట్స్, ఫ్లేమబుల్ ఐటమ్స్ ఏమి తీసుకురాకూడదు. సో 100 రూపాయలు అండి మనిషికి అయితే 100. మరి ఫ్యామిలీకి 8 మంది వెళ్తారు అనుకుంటున్నాం రోప్వేకి. సో నేను 13 కిలోమీటర్లు నడిచినోటిని ఆ 2 కిలోమీటర్లు నడలేక కాదు. నేను వ్యూ పాయింట్ అయితే సేమ్ అయితే మనకి ఎలా అయితే కన్ చేశారు ఈ 13 కిలోమీటర్లు అలానే కన్ చేశారు. ఆ బొక్కలు వెళ్ళి నేను చూపిస్తున్నాను. ఇప్పుడు వ్యూస్ మీకు కనిపిస్తాయి కదా అవన్నీ కూడా హోల్ మీకు చూపిస్తున్నాను. ఆ హోల్ వెళ్ళి మళ్ళీ చూపించడం అంటే మళ్ళీ అంత వేస్ట్. సో రోప్వే అనేది కొత్తగా ట్రై చేద్దామని చేస్తున్నాను తప్పించి మనకి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది చెప్పి చేస్తున్నాను. సో అది ఎక్కాక వ్యూ పాయింట్ 13 కిలోమీటర్లు నడిచి 2 కిలోమీటర్లు నడలేక కదా వీళ్ళందరూ కూడా వ్యూ పాయింట్ కోసం మెయిన్ వెళ్తున్నారండి. వ్యూ పాయింట్ అయితే చక్కగా చూడొచ్చు అని చెప్పి చూడండి. ఆ లైన్ అక్కడ ఇక్కడ పెట్టారు నన్ను. నేనైతే ఇందాకటి నుండి ఆ కంచి ఉంది కదా చిన్న బాక్స్లో వెళ్ళి కెమెరా పెట్టి తీసాను ఆ వ్యూస్. అన్నీ కూడా అద్భుతంగా వచ్చాయి. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ కన్ను నుండి తీయడం కాదు ప్రాబ్లం. మూమెంట్ అనేది ఇలా ఉంది కదా ఫోను, మరి ఇటు అవ్వదు. అది ఎలా చూపించాలి. సో అందుకని చెప్పి సర్లే మరి నేను ఎప్పుడు రోప్వే ఎక్కలేదు. వైష్ణోమాత మనకి మెయిన్ డెస్టినేషన్ కాబట్టి ఆ డెస్టినేషన్ తల్లి వరకు నేను నడుచుకుంటూ వచ్చేసాను. సో రోప్వే మనకి వైష్ణోమాదేవి 2 కిలోమీటర్లు ఓన్లీ పోతే పోయింది. ఒక 100 రూపాయలు మనకి 100 రూపాయలు ఛార్జ్ చేశారు. ఎప్పుడు 100 రూపాయలు ఛార్జ్ చేశారు. 50 రూపాయలు వెళ్ళడానికి 50 రూపాయలు రావడానికి పర్వాలేదు 2 కిలోమీటర్లకి. సో చక్కగా మౌంటైన్స్ అని చూద్దామని ఒక్క ఉద్దేశంతోనే నేను ఇదైతే ప్రిఫర్ చేశాను. చూడండి చక్కగా ప్రసాదం పెట్టుకెళ్ళిపోయింది. చక్కగా తిరేస్తుంది. మందిర దర్శనాలు చాలా పెద్దలైంది. ఇది కూడా సో రోప్వే ఎందుకు చూసుకున్నానంటే నాకు ఇప్పుడు అర్థమైంది. రోప్వేలో మనకి కరెక్ట్గా దేవాలయం చూడండి. మనకి మాతా దేవాలయం చక్కగా కనిపిస్తుంది. మనకి న్యూ కల్కి భవన్ మన రామ మందిరం, మనకి నవదుర్గ స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇక్కడ మనకు ఉంది కదా. ఈ రోప్వే సమీపంలో మీరు వెళ్తే నవదుర్గకి వెళ్తారు. నవదుర్గ దగ్గర నుండి మనకి చాముండేశ్వరి కేవ్స్ ఇవన్నీ ఉంటాయి. దాంతో అది ఉంటుంది. చాలా అద్భుతం, ఇంక్రెడిబుల్. अपने सिटी से आते थे ना। చూడండి రోప్వే ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అది వైష్ణోదేవి బ్యూటిఫుల్. భైరవ దేవాలయం అనుకోండి. నేను ఇదిగోండి తినడానికి అయితే వచ్చేసాను. చక్కగా ఇక్కడైతే ఇప్పుడు ప్రసాదం తినేసి దేవాలయం దర్శించుకొని అయితే ఇక్కడ నుండి బయలుదేరి వెళ్ళిపోతాను. సో
చక్కగా ప్రసాదం అయితే తినేసాను. నేను ఈరోజు ఎక్కడికి వెళ్ళిపోదాం అనుకున్నాను కానీ మరి కుదరదండి ఈరోజు, మరి వెళ్ళడం అయితే అవ్వదు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అంటే అంత ఇందాకల్లా ఎతికాను కానీ ఎతకన అవసరం లేదు, చాలా బ్యూటిఫుల్, ఇన్క్రెడిబుల్. బా మరి తాముడు మొత్తం దండాగోళం ఏం అవసరం లేదు. అందుకే నేను ఈ దేవాలయంకి వెయిట్ చేసి మరి నేను వద్దామని ఉండిపోయాను. చూడండి మనం కరెక్ట్గా ఈ రోప్వే నుండి భైరవ నా దేవాలయం దగ్గర నుండి చక్కగా మనకి విజువల్ అనేది అద్భుతంగా కనిపిస్తుంది, అమేజింగ్. కాకపోతే స్నోఫాల్ అనేది స్టార్ట్ అయిపోయిందండి, మళ్ళీ చాలా ఇబ్బంది ఈ వెళ్ళేసరికి. బ్యూటిఫుల్. చూడండి అబ్సల్యూట్లీ స్టన్నింగ్ వైష్ణవి దేవాలయం. ఇంకా ఇదిగోండి మొత్తం అంతా కూడా మనకి బ్యూటిఫుల్. సో ఇక్కడ నుండి మనకు చక్కగా కనిపిస్తుంది వైష్ణవి దేవి దేవాలయం. కాకపోతే మనకే చాలా మంది ఫోటోలు తీసి లేరు కానీ బ్యూటిఫుల్. సో చాలా అద్భుతం, చాలా ఇన్క్రెడిబుల్గా ఎంజాయ్ అయితే చేశాను. చాలా మంది జనం అండి ఈరోజు. కాకపోతే కొంచెం మనకి లైన్లు బాగు చేసే వాళ్ళు కొంచెం సరిగ్గా బాగు చేయాలి కానీ లేకపోతే మిగతాదంతా హైలైట్. మొత్తం అంతా కూడా ఇంక్రెడిబుల్ వ్యూస్. స్నోఫాల్ తెలియదు, పడిపోతుంది. చూడండి అందరూ చక్కగా కవర్ అవుతున్నారు, నేను తప్ప. బ్యూటిఫుల్. మిగిలేసేస్తాడు కానీ సో అక్కడ మనకు కనిపిస్తుంది కదా, అదే వైష్ణవి దేవాలయం. అదే బ్యూటిఫుల్ మౌంటైన్స్ అండి, చాలా అందంగా ఉన్నాయి. సో మరి నాకు ఎవరు సరిగ్గా ఫోటో తీయట్లేదు కాబట్టి చక్కగా మరి ఇదే బెస్ట్. ఇంకా ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ నేనే పిక్ చేసుకుంటాను. చాలా అద్భుతం. చూడండి మనకు కరెక్ట్గా చక్కగా దేవాలయం కనిపిస్తుంది. CCTV సర్వేలెన్స్ అంతా కూడా మనం గమనిస్తుంటుంది. వర్షం పడిపోతుంది మెయిన్. సో తొందరగా వెళ్ళాలండి జమ్ముకు వెళ్ళేసరికి. మరి నేను రాత్రి 10 అయిపోద్దేమో. సో తల్లి దర్శనం అయితే చక్కగా అయిపోయిందండి. ఇదిగోండి ఇప్పుడు మనకి ఇక్కడ పార్వతి భవన్ ఉంది కదా, పార్వతి భవనంలో మనం వరకు రావాలి. ఆ భవన్ దగ్గరికి వచ్చిన తర్వాత చక్కగా మీరు బ్యాగ్ ఫోన్ అన్నీ షూస్ అన్నీ ఒకే దాంట్లో పెట్టేసి వైష్ణవి దర్శనంకి వెళ్ళాలి. భైరవ బాబా దేవాలయంకి అయితే అవసరం లేదు, మీకు ఫోన్స్ అన్నీ అలౌడ్. మళ్ళీ మీరు వైష్ణవ దేవాలయం దర్శించుకొని ఇక్కడికి వచ్చి చక్కగా ఫోను బ్యాగు పట్టుకెళ్ళి మీరు, నేనైతే రోప్వేలకి కావాలని ఎక్కాను. వ్యూ అయితే చాలా అద్భుతంగా అనిపించింది. నేనైతే ఎక్కడ అనుకున్నాను కానీ మళ్ళీ ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా ఈ గ్రీన్, ఆ కన్నాళ్ళు వెళ్ళి మీకు ముందు ఇప్పటివరకు నేను చూపించాను వ్యూస్ అన్ని కూడా. కసిన దూరం 11 కిలోమీటర్లు ఇప్పుడు దిగాలి. దిగడం అంటే నాకు అంత ప్రాబ్లం లేదనుకుంటున్నాను, ఎందుకంటే ఎక్కడమే ఇబ్బంది కానీ దిగిపోవడం ఈజీగా దిగిపోతాం.
సో చాలా అద్భుతంగా అనిపించింది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి తల్లి దర్శనం అయితే చేసుకున్నాను. ఇదిగోండి చిన్నపిల్లలకు కూడా వాళ్ళు చక్కగా దీనిలో తీసుకొస్తారు. మరి పిల్లలు ఉంటారు కదా, పిల్లలు అయితే రాలేరు కాబట్టి చాలామంది జనం ఈరోజైతే. సో కాశ్మీరీ అటర్స్ ఇవన్నీ కావాలని ఎలా పెడుతున్నాను, ఏమైనా కనిపిస్తాయేమని. ఇంకా అట్లా తీసినప్పటికీ మిస్ అవుతున్నాయి. సో చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా అమ్మకి చాలా ఇష్టమైన దేవాలయం అండి. చాలా అద్భుతమైన ట్రెక్. చక్కగా మీరు 5-10 మినిట్స్ రిలాక్స్ అవ్వచ్చు, లేకపోతే మీరు 10 సెకండ్స్ రిలాక్స్ అయ్యి మళ్ళీ ప్రయాణం అయితే చేయొచ్చు. నేను భైరవ దేవాలయం కూడా నేను నడిచి వెళ్ళిపోదాం అనుకున్నాను, కానీ నాకు వ్యూస్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి. చిన్నగా ఆ కన్నాల్లో నేను వ్యూస్ అన్ని తీశాను. సో కొత్తగా అయితే ట్రై చేద్దాం. మరి ఎంత అద్భుతంగా నా కళ్ళకి ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే అంత అద్భుతంగా కనిపిస్తున్నాయి మౌంటైన్స్. మరి ఆ మౌంటైన్స్ మీకు చూపించకపోతే నా కళ్ళతో చూసింది వేరుగా మీకు చూపించాలి కాబట్టి నేను రోప్వే తీసుకున్నాను. మనకి రోప్వేలో కూడా నాకు పెద్ద ఏమి అనిపించలేదు. కాకపోతే మన రోప్వే దాటిన తర్వాత పైకి ఒక పాయింట్కి వెళ్తాం కదా, ఆ పాయింట్ దగ్గర అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. మనకి భోజనాలు కూడా పెట్టారు, భోజనం కూడా చాలా బాగుంది, బ్యూటిఫుల్ అండి. ఓవరాల్గా అయితే నేను ఎంజాయ్ చేశాను. మా అమ్మగారికి చాలా ఇష్టమైన దేవాలయకి వచ్చాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఏంటో నేను ఈ ప్రయాణం కోసం, వైష్ణోదేవి ప్రయాణం కోసం ఎక్కడో మొదలు పెట్టాను, ఎక్కడెక్కడికో తిరిగేస్తున్నాను. ఫైనల్ అయితే నా గమ్యానికి చేరుకున్నాను. అన్ఫర్గెటబుల్ మూమెంట్ అండి, చాలా అద్భుతం. సో మెయిన్ ఈ దేవాలయం విజిట్ ఏంటంటే మనకి శ్రీ వైష్ణవమాత శ్రైన్ బోర్డు వాళ్ళే మొత్తం అంతా చూసుకుంటున్నారు. ప్రజలకు సౌకర్యంగా ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా అన్నీ అమర్చారు. మామూలుగా రోప్వేలు ఇవే కాకుండా రోప్వే గుర్రాలు, నెక్స్ట్ ఏంటంటారు అవి హెలికాప్టర్ కూడా ఉంది. ఇప్పుడు వరకు దేనికి లేదు, కానీ దీనికైతే హెలికాప్టర్ సదుపాయం కూడా ఉంది. మీరు జవాన్ మీ ఇంట్లో కానీ ఎవరైనా జవాన్ ఉంటే ఆ ఐడి కార్డు చూపిస్తే మీకు ఖచ్చితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీకు డైరెక్ట్గా దర్శనం అనేది 10 నిమిషాల్లో అయిపోద్ది. కానీ దట్ ఈస్ సంథింగ్ షిట్ నాకైతే నచ్చదు. ఎందుకంటే ఇంత అద్భుతమైన ట్రెక్ని మిస్ అవుతూ 5-10 నిమిషాల్లో ఆ తల్లి దర్శనం చేసుకుంటే అందులో కిక్కు ఉండదు, ప్రాప్తి ఉండదు. మ్యాక్సిమం నేను వాకింగ్ చేయడానికి ప్రయత్నిస్తానండి ఎక్కడికైనా వెళ్తే, లేకపోతే పూర్తిగా వెళ్ళడమే మానేస్తాను. కానీ ఈజీ వేస్లో వెళ్ళి దర్శించుకునే అలవాటు అయితే నాకైతే లేదు. సో బట్ ఇట్స్ వర్త్ ట్రెక్కింగ్, అమేజింగ్. చాలామంది ముసలి వాళ్ళు దారిలో మీకు ఎంతోమంది ముసలి వాళ్ళని తీశాను. నడిచి ఒక కుర్రోళ్ళ నడిచి వస్తారు జమ్మూ వాళ్ళు. ఈరోజు మాత్రం ఎక్కువగా మనకి ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్లో నేను ఇంకొక ఫ్యామిలీ వచ్చారు. చీకటి అయిపోయినట్టు. ఆంధ్రప్రదేశ్లో అయితే నేను ఒక ఫ్యామిలీ వచ్చాం, మిగతా అదంతా కూడా ఢిల్లీ, జమ్మూ, శ్రీనగర్, యూపీ కొంతమంది కుర్రాలు బాగా చాలామంది వచ్చారు. 1,00,000 దాకా మెంబర్స్ వచ్చి ఉంటారు. సో దామన్ ప్రేక్షకులు వీళ్ళని కలిసాను ఎక్కడేనే. ఇందులో మెయిన్ విశిష్టత ఏంటంటే మనకి వైష్ణవిదేవి ఇక్కడ మనకి చాలా కాలం వరకు తపస్సు అయితే తను చేసిందండి. తపస్సు చేసి నివసించింది మనకి ఈ కొండ మీద. దాని తర్వాత మనకి మానవ అవతారంలో ఉన్న వైష్ణవి మాత మళ్ళీ వీళ్ళందరితో ఎవరితోని ఆది శక్తులతోని, ఆది పరమశక్తులతోని వీరితో కలిసి 3 భాగాలుగా కన్వర్ట్ అయ్యి అక్కడ జ్యోతి అదే మనం అంటాం కదా, లైట్ అంటాం కదా, లైట్గా వేగి అక్కడ ఉండిపోతుంది. సో ఇదిగోండి ప్రియా, ఖుష్బు వీళ్ళతో నేను చాలాసేపు అయితే ట్రావెల్ చేశాను. సరదాగా వాళ్ళ విషయాలు మాకు చెప్పారు. సో కాకపోతే వాళ్ళు ఇంకో దేవాలయంకి వెళ్ళిపోతున్నారు కాబట్టి నా దారి అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఏ సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్. హాయ్, आपसे मिलकर अच्छा लगा. Yeah, nice to meet you. చూడండి, ఇంక్రెడిబుల్ అండి, చాలా అద్భుతం కనిపిస్తుంది, బ్యూటిఫుల్. ప్రాబ్లం ఏంటంటే ఇది కన్నా నుండి మనం పైలైన్లో ఇంకెక్కువ చూపించలేము, ఇదే చూపించగలం. చూడండి, అదే ప్రాబ్లం. ఇలా చూపిస్తున్నాను మీకు. సో ఇదిగోండి అండి, మనకి దేవాలయం 24 hours ఓపెన్లో ఉన్నట్టుంది. మరి పగలేదు, రాత్రి లేదు. ఇంక వీళ్ళు ఇప్పుడు స్టార్ట్ అయ్యి వస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు దర్శనం అయితే ప్రతి టైంలో కూడా ఉన్నట్టుంది మనకి, ఆల్మోస్ట్ ఎవ్రీ అవర్. సో కాళీమాత దర్శనం చేసుకున్నాను. నాకు ఒక 500 దొరికే అన్నప్పటికీ పాపం ఎవరితో అనుకుని మళ్ళీ వాళ్ళకి చెప్తే మాదే అని చెప్పి తీసుకున్నారు. కానీ వాళ్ళతో కాదు, తెలియదు. ఇఫ్ ఇట్ గోస్ టు ద రియల్లీ ద పర్సన్ హూ హెస్ లాస్ట్, ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్. బట్ ఇదిగోండి, ఇక్కడ ఒక వ్యూ ఉంది, వ్యూ పాయింట్ చూపిస్తాను.
బ్యూటిఫుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. డెఫినెట్లీ ఇన్క్రెడిబుల్ అండి, బ్యూటిఫుల్. చూడండి ఇన్క్రెడిబుల్ అండి, చాలా చాలా బాగుంది. మొత్తం అంటే జమ్ము అంతా కూడా మనకి ఒక అటుపక్క ఇటుపక్క ఐలాండ్ లాగా చాలా చక్కగా కనిపిస్తుంది, బ్యూటిఫుల్. ఇలాంటి వ్యూస్ చూడడానికి నేను నైట్ టైం నాకు ఇక్కడ దేవుడు ఉంచినట్టున్నాడు, కానీ ఎక్కువసేపు ఉన్నానంటే ఫ్రీజ్ అయిపోతాను, ఆల్మోస్ట్ ఫ్రీజ్ అయిపోతున్నాను. సో నా ట్రెక్ అయితే అయిపోయి ఆ అమ్మాయిలు అక్కడ చాలా చక్కగా మాట్లాడారు. రిషికేష్ అమ్మాయిలు అంట. మనం ఎటు ముందుకు వెళ్తే అటు అమ్మాయిలు మనకి అమ్మాయిలనే కాదు ఎవరైనా నేను ఎటు ప్రయాణం ముందుకు వెళ్తే అప్పుడు నాకు చక్కగా కనిపిస్తుంటారు. సో అద్భుతమైన దేవాలయం అండి. వైష్ణుమాత అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మకి ఇష్టం కాబట్టి. సో డెఫినెట్లీ ఇట్స్ అన్ ఇంక్రెడిబుల్ టెంపుల్ విచ్ ఈస్ ఇన్ కాట్రా నియర్ జమ్మూ దగ్గర మనకి కాట్రాలో అద్భుతమైన నిర్మాణం అయితే జరిగింది. సో పోలీసు వాళ్ళకి మనం మిలిటరీ వాళ్ళకి అందరికి కూడా మనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, చక్కగా మెయింటైన్ అయితే చేస్తున్నారు, ప్రజలకు ఏ లోటు లేకుండా అన్నీ అందిస్తున్నారు. సో దట్స్ రియల్లీ ఇంక్రెడిబుల్. ఇంకా అదే కాకుండా ఈ దేవాలయం విశిష్టత ఏంటంటే మనకి వైష్ణుమాత అనే మాత మనకి మానవ రూపంలో ఇక్కడ చాలా ఏళ్ళ కాలం నుండి తపస్సు అయితే చేయడం జరిగింది. సో దాని తర్వాత మానవ రూపాన్ని వదిలేసి ఆది పరాశక్తులతో నెక్స్ట్ 3 శక్తి ఎనర్జీస్ ఉంటాయి కదా, ఆ ఎనర్జీస్ అన్నిటితో కలిసి ఒక జ్యోతిలాగా తయారయ్యి అక్కడే వెలిసిందని ప్రజలు నమ్ముకుంటుంటారు. నేనైతే వైష్ణుమాత దగ్గర మనకి స్టార్టింగ్లో నవదుర్గాలు ఇవన్నీ కూడా చూసాను. నవదుర్గాల తర్వాత మనకి చాముండేశ్వరి, రాజేశ్వరి అద్భుతమైన దేవాలయాలతో ఉన్నాయి. ఆ దేవాలయాలతో పాటు మెయిన్ మీకు రామ మందిరం కూడా ఉంది. రామ మందిరం కూడా చాలా అద్భుతంగా ఉంది. దాని తర్వాత కాళీమాత అవతారం అంటే మనకి కాళీమాత దగ్గర ఒక కేవ్లా ఉంటుంది. కేవ్ దగ్గర మనకి 3 కలిపి ఉంటాయండి. కాళీమాత, మనకి సరస్వతి మాత, ఇంకా నెక్స్ట్ ఇంకా వైష్ణుమాత. సో చాలా అద్భుతం. మనకి 3 ఎనర్జీస్ కంబైండ్ అయ్యి ఒక జ్యోతిలో వెలిసి అక్కడ నిలిచిందని మనకి ఈ ప్రాంతీయులందరూ నమ్ముతారు, జమ్మూ ప్రజలందరూ నమ్ముతారు. నేనైతే బాగా అడ్జస్ట్ అయిపోయి ఉన్నాను. ఇంకా వెళ్ళాలి, ఇంకా 7:15 అవుతుంది. మళ్ళీ నీకు జమ్మూ వెళ్ళాలంటే నాకు ఇంకా సుమారు ఒక 2 గంటలు పడుతుంది. మరి రాత్రి 9-10 అయిపోద్దేమో. మళ్ళీ రేపు పొద్దున్న శ్రీనగర్ బస్సులు లేవు, కానీ ఎర్లీ మార్నింగ్ లేచి శ్రీనగర్కి వెళ్ళే కార్లు ర్యాండమ్గా వెళ్తుంటాయి కాబట్టి అక్కడ నుండి వెళ్తాను. సో జై మాతాజీకి జై, బ్యూటిఫుల్. జై మాతాజీకి జై. చాలా చాలా అద్భుతం. అదిగోండి చందమామ, చంద్రుడు. ఓ మరి గుర్రం రాత్రి లేదు, పగలు లేదు, వాళ్ళకేంటి మరి చక్కగా తినేసి గుర్రం ఎక్కితే గుర్రమే తీసుకెళ్తుంది. బాగుంది. మరి గుర్రాలకి అది ఖాళీ లేదు. ఈ గుర్రం ఆ గుర్రం లేదు, ఇక్కడ లైన్ గుర్రాలు వెళ్తూనే ఉన్నాయి పొద్దున్న నుండి రాత్రి వరకు. అలాగే మరి రెస్ట్ ఉండదండి. కాశ్మీర్లో మనకి రెడ్ శారీస్ అని ఫేమస్. చూడండి చాలా అందమైన డ్రెస్సులు అవి. ఎక్కువగా కాశ్మీర్లో మనకి రెడ్ డ్రెస్సెస్ అనేవి ఎక్కువగా కనిపిస్తుంటాయి, రెడ్ బ్లాక్. సో చాలా మంది ఇక్కడ నిలిచిపోతున్నారు, ఇక్కడ పడుకుని పోతారేమో, కానీ మరి నేను ఇక్కడ పడుకుని పోవాల్సిన పరిస్థితి వస్తుందేమో మ్యాక్సిమం. అదే నేను ఆలోచిస్తున్నాను. కాకపోతే మరి ఇక్కడ నేను ఉండిపోతే మళ్ళీ రేపు కూడా నేను ఇక్కడ ఉండాల్సి వస్తుంది. మరి తెల్లారింటికి శ్రీనగర్ బస్సులు ఉంటే వెళ్తాను, లేకపోతే వేరే సమీప మార్గం అనేది ఎత్తుక్కోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా శ్రీనగర్కి ఓన్లీ రాత్రి ఉన్నాయి, మార్నింగ్ లేవు. సో మళ్ళీ మరి మార్నింగ్ అంతా నేను ఏం చేయాలో ఏంటనేది నాకు ఏం అర్థం కావట్లేదు. ఇది చూడండి, రాత్రి 8 అయింది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే వీళ్ళు ఎప్పుడు వెళ్తారు వీళ్ళు ఎప్పుడు దర్శనం చేసుకుంటారు. వీళ్ళు ఇంక నైట్ పడుకుని పోవడమే ఇది అక్కడ. బ్యాటరీ అనేది డౌన్ అయిందండి. ఇవన్నీ ట్రెక్కింగ్ గుర్రాల్లాగా ఉన్నాయి, ఓన్లీ మేడ్ ఫర్ ట్రెక్కింగ్. ఎక్కి పడేస్తాయి.